నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం. ఇకపై నిత్యావసరాలు 12 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కొత్త విధానం అమలు కానుంది. కొత్త రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చి జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి నిత్యావసరాలను సరఫరా చేయనున్నారు. ఈ మార్పుతో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సరుకులు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై నిత్యావసరాలు 12 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త విధానాన్ని మొదట తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ మార్పులలో భాగంగా తిరుపతిలోని కొన్ని రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ షాపులు నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. అయితే మినీ మాల్స్ ఏర్పాటుతో ఈ దుకాణాలు రోజుకు 12 గంటల పాటు తెరిచి ఉంచుతారు. ఈ మినీ మాల్స్ కు జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తిరుపతిలో 15 రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చనున్నారు. వీటిని ఎంపిక చేసి పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపారు. ఈ మార్పుతో రేషన్ కార్డుదారులు తమకు కావలసిన సరుకులను మరింత సౌకర్యవంతంగా ఎక్కువ సమయం పాటు కొనుగోలు చేయగలుగుతారు. ఈ మినీ మాల్స్ ద్వారా నిత్యావసరాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నగరంలో 15 చొప్పున మొత్తం 75 రేషన్ దుకాణాలను ఎంపిక చేస్తున్నారు. ఈ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తవుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రేషన్ డీలర్లు రోజులో కొద్దిసేపు మాత్రమే దుకాణాల్లో ఉండేవారు. మిగతా సమయంలో ఇతర పనులు చేసుకునేవారు. కానీ మినీ మాల్స్ విధానంలో వారు రోజంతా దుకాణంలోనే ఉండాలి. డీలర్లు నష్టపోకుండా వారికి ఉపాధి కల్పించేలాగా మినీ మాల్స్ లో అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ మార్పుతో రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలను కూడా ప్రజలు ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.